ఏయ్ ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదేంటి? ఓయ్ అబ్బా, అన్నయ్య ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఏయ్ ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? లేడే చూడండి, బుజ్జి గుండు కదా, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు ఫోటో ఉంది చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త పడతావు. Rascal. ఏంటి బాలి ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోలా, మనశ్శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, ఫారెన్ లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు? నేను చెప్తాను, ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏట్రా అమ్మా, చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా, అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో దిగి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? బాలు లేడు. బాలు లేడా? నేనేమన్నా ఉండి లేడు నాన్న. అలాగా బాలు రాగానే ఇచ్చేయి, జాగ్రత్త. నాని ఏంట్రా ఇది? ఏమి లేదు పెదనాన్న, ఒట్టి పోస్ట్ కార్డ్సే. ఒట్టి పోస్ట్ కార్డ్సా?
మీ నాన్న 10 కార్డులు అడిగాడు, ఇద్దామా? అయితే ఏంటో చెప్పు. పెదనాన్న, రేపు అను బర్త్డే. నేను ఇవ్వబోయే ఈ ప్రెజెంటేషన్ లో అనుకి నా ప్రేమ గురించి తెలియాలి, కానీ నేను చెప్పకూడదు. తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకే ఈ 1000 పోస్ట్ కార్డ్స్ అనుకి పంపిస్తున్నాను. దీన్ని పంపితేనా? పెదనాన్న, ఇందులో నా ప్రేమ కనిపిస్తుందా? ఈ డిజైన్ వేసింది ఎవర్రా? నా ఫ్రెండ్. ఆడే కనిపిస్తున్నాడు. నువ్విచ్చే ప్రజెంటేషన్లో నీ మనసు తెలియాలి, అందులో నీ ప్రాణమే తను అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆలోచించరా. మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్. సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు. అవును, ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చదువుతుంది. మా ఇంట్లో అందరూ మగ పిల్లలు, అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియను బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది. తనంటే మా అందరికి చాలా ముద్దు. కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు. పెదనాన్న చిన్న డమ్మీలు. అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు, మనం తప్ప. అబ్బా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అంచేత నాన్న దగ్గర రోజు తిట్లు. చదువు రాకపోతే ఏంటి బాలు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నెరవేరినట్టే. నోరు మీద తొక్కల గొంతు వేసుకుని పాడు చంపుతావు కదా బాబు. అటు చూడండి రా, బాలుగాడికి పట్టిన అదృష్టం. లేకపోతే ఆ అమ్మాయిని మన పరిచయం చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తారా బాబు. తిరగండి, అటు తిరగండి రా. డబ్బా వీళ్ళెవరు మనల్ని చూస్తున్నారు? గాలి వదవలండి, పని పట్టు లేకుండా తిరుగుతుంటారు చూడండి, వాళ్లే వీళ్ళు. స్టేట్స్ లో మీకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనే. బాలు ఫ్రెండ్స్. బాలు, మీ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ దాము, ఎంబీఏ. క్షమించాలి, ఎంబీఏ అంటే వీడింటి పేరు. హీజ్ మిస్టర్ బెండూల్కర్ శ్రీనివాస్. టెండూల్కర్ అంత కావాలని వీడి ఆశ. 150 మ్యాచ్లలో బాల్దీస్ అందించాడు. చివరి 5 మ్యాచ్లు ఆడాడు, 5 డక్అవుట్. హీజ్ మిస్టర్ ఆర్నాల్డ్ సోమశేఖర్. ఆర్నాల్డ్ అంత వాడు కావాలని వీడి ఆశ. ఇతనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, హీజ్ అనిల్ జాక్సన్. మా ప్రాణాలు తీయడానికే పుట్టాడు. Are you guitarist? అంత సీన్ లేదండి. వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చి ఉంటాడు. దీన్ని పట్టుకుని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై బై, మై నేమ్ ఇస్ మసిబొగ్గు సుధర్. మసిబొగ్గా? మసిబొగ్గు ఏ రంగులో ఉంటుంది? నల్లగా. వాడు తెల్లగా ఉన్నాడు, జార్జ్ బుష్. కానీ ఒక్క విషయం, నన్ను సామాన్యుడు అనుకోకండి, నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. రియలీ? వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి, ఏ మ్యాటర్ లో దొరికితేనే కదా. అయితే మీకు ఆ సబ్బు పెట్టి విషయం తెలియదా?
అప్పుడప్పుడు ప్రియా వీడిని సోపాక్స్ బెదిరిస్తూ ఉంటుంది, ఆ విషయమేనా మీకు తెలుసా? ప్లీజ్ చెప్పండి. చెప్పండి. బాలు చెప్పేనా? ఏయ్. హాయ్ అను వెళ్దామా? ఆ, ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళొస్తాను. మీకు హాయ్ అండి. సంగతి గురించి తర్వాత చెప్పండి, చెప్తాను. సోపాక్స్ ఎక్కడ చెప్పాలండి, మర్చిపోవద్దు. ఓకే బాలు, see you. ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఎదవాలంటారు మమ్మల్ని. రేయ్ వాడిని వదిలేరా, వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? రాయ్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఎప్పుడో పరిచయం చేసిండేవాడిని. అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది. ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? అందుకే అలా చెప్పాను. బాలు రే గుండెల్ని పిండావు కదరా. అసలు నీకేమైనా బుద్ధుందా? నీకెన్ని ఐడియాలు ఇచ్చావురా? ఎందుకు అలా చేసావు? పైగా రక్తంతో రాసావు. ఆహా! మేమే లో క్లాస్ అనుకుంటే మాకంటే లో క్లాస్ అనిపించుకున్నావు కదరా బాబు. అదంతా ఓల్డ్ స్టైల్ రా. పైగా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఏమైనా చేస్తున్నావు అంటే ఒక అప్రోచ్ ఉండాలిరా. టైం బాగుంది, హ్యాపీ బర్త్డే అని రాసినందుకు ఇలా జరిగింది. అదే ఐ లవ్ యూ రాసుంటే ముందు ఇంట్లో నుంచి గెటౌట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి. కరెక్టేనా? మనసులో పెట్టుకో, కడిగాయి. అయినా ఆ రోజు ఈయన ఏం చెప్పాడు? ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టం అన్నాడు కదా. ఎవడండి అదేంటది? అను ఇచ్చింది. ఓహో. అరే ఇప్పి చూడరా, ఇప్పి చూడు. ఏంటది? ఏమో ఒరే బాలు, ఇందులో అది లెటర్ ఉందిరా. బాలు నా జీవితంలో మర్చిపోలేని పేరు. ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది. ఎదుట వాళ్ళ కోసం బాధపడే నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది. నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను. ఎందుచేతనో ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట. తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను. ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. రే బాలు, ఇది ఒక్కటి చాలరా, నీ ప్రేమ ఫలించిందంతే. ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో. నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు. ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పాయి. వెళ్ళరా వెళ్ళరా. వెళ్ళరా హలో. please. వెళ్ళరా, బాలు, వెళ్ళరా. వెళ్ళొద్దు చెప్పు. చంపేస్తే. Come on, proceed. కాలు సరిగ్గా పెట్టు. నీ ముఖానికి డ్రెస్సింగ్ కూడా రాదు, నువ్వు డాక్టర్వి. యా తిడతావా? రాస్కల్. అమ్మాయి ఎవరో కనిపెట్టావు. ఎవరు? అమ్మో, మీ అన్నయ్య సామాన్ చోట కన్నయ్యమ్మా. అమ్మాయి ఎవరు తెలుసా? ది గ్రేట్ రాజా బహదూర్ గారి మనవరాలు, పేరును అమెరికా నుంచి వచ్చిందట. అమ్మాయిని చూసారా? లేదురా, కాకపోతే ఆ అమ్మాయి గురించి మేము గుచ్చి గుచ్చి అడుగుతున్నా అసలు మీరెవరన్నా మమ్మల్ని నిలదీశారు. మేమైనా తెలియక వాగామనుకో మా బొక్క పగులుతుందని ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం. కాకపోతే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసామని నాకు అనుమానం. ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నా? అయ్యి బుజ్జి ఇస్తావా? డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడుగా. ఇమ్మన్నారా? మర్యాద లేవు. పోకిరి మూకలారా. ఒరే బాలు, ఆ అమ్మాయి. బుజ్జి, అన్నయ్య నిన్ను వెళ్ళనివ్వను. కాలు వెరగొట్టుకొచ్చింది చాలదా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తనకేం కాకూడదు. నేను అను చూడాలి ప్లీజ్. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆడిందే కదా, ఆవిడ మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియ ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన ఎంత ఇది రెస్టారెంట్ లో బీరు? నాయరు మ్యాటర్ చాలా సీరియస్. వెళ్ళి వెళ్ళు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు, అది నువ్వు ఎలాగో ఇచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. ఓ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడి జీవితంలో ఫెయిలే అవడం. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయి. ఫ్రెండ్ అవుట్ వెళ్ళారా? అరే ఇంత జరిగాక నువ్వు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే? ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు.
రే జాగ్రత్త, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? కాలిరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వెళ్ళా. నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చెళ్ళింది. ఎప్పుడు? ఆ? ఎప్పుడా అని? వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టావా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. అనకొండ. అమ్మా అమ్మా, ఏంట్రా? అను వచ్చిందా? ఎవరు? అమ్మా అను. తెలీదురా, నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు గుడి గుడి గుడి, వేరే పని లేదా? శివ శివ, నీ ఆరోగ్యం కోసమే కదరా నేను గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికారులేంటి? అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకు వచ్చిందో ఏం చెప్పిందో ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగు. ఒరే ఒరే, నెమ్మది, జాగ్రత్త. చూసుకురాలరా. ఏంట్రా? అను వచ్చిందంటగా నాన్న చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదరా. అను పేరు చెప్తే నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేశావా? అయితే అను రాలేదా? అను వచ్చిందిరా, చాలాసేపు ఇక్కడ ఉంది. నిన్ను గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే ఉంటావు. ఫస్ట్ ఎగ్జామ్ లో నువ్వు పాస్. యా